నశించుకునే వారుగా ఉండకుండా తండ్రి మీకోసం బ్రతికేవారుగా ఉండాలని, అలాగే తండ్రి చెబుతుంది నేను కాదని ప్రతి ఒక్కరూ గ్రహించుకొని మాట్లాడుతుంది మీరేనని నన్ను మరుగుపరిచి తండ్రి మీ మాటలు మీరే వివరించి చెబుతారని మిమ్మల్ని బ్రతిమాలు వేడుకుంటూ తండ్రి వింటున్న ప్రతి బిడ్డకు తోడుగా ఉండి అపవాది చేత శోధింపబడకుండా తండ్రి వారికి మంచి జ్ఞానాన్ని దయచేస్తారని మిమ్మల్ని బ్రతిమాలు వేడుకుంటూ తండ్రి నేను ప్రార్థన మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి. అందరికీ వందనాలు. పిల్లరా, ఇవాళ చిన్న అంశాన్ని మనం నేర్చుకున్నాం. ఏమంటే పిల్లరా, మనం ఏదైతే సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తూ ఉంటున్నామో ఈ కాలంలో దేవుడిని ఎరిగిన వారుగా, అలాగే దేవుడు అంటే ఒక అవగాహన వచ్చిన వారుగా మనం ఉన్నాం పిల్లలు. దేవుడు అంటే ఎవరో ఒక అవగాహన అనేది మన ఆలోచనలో ఉంది. అయితే ఉన్న మన ఆలోచనల్ని చెరచడానికి ఉన్న పిల్లరా మన యొక్క ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో దేవుడు ఎవరో అని మనకు బాగా స్పష్టంగా అర్థమైంది పిల్లరా, స్పష్టంగా అర్థమైంది. ఇలా అర్థమైన మనకు పిల్లరా దేవుడు అర్థం కాకుండా చేయడానికి అపవాది ఈనాడు కొత్తగా కొన్ని దుర్బోధనతో బయటకు రావడం అనేది జరిగింది. అయితే పిల్లరా నిజంగా చెప్పాలంటే దేవుడు ఎంత గొప్పవాడో, దేవుని మనసు ఎంత గొప్పదో, అసలు దేవుడు ఎవరో అని అర్థమవుతే పిల్లరా చాలా ఆనందంగా ఉంటుంది, చాలా ఆనందం. అసలు దేవుడు ఎలాంటి వాడు అని తెలిస్తే పిల్లరా ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా. హృదయంలో చాలా చక్కగా ఉంటుంది పిల్లరా, చాలా బాగుంటుంది. అలాగే దేవుడు రాయించిన ఈ పరిశుద్ధ గ్రంథం ఏదైతే ఉందో ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు పిల్లరా మనకు అర్థమవుతే చాలా మనసుకు ఆనందం అనేది ఉంటుంది. అయితే మరి ఈ మాటలు ఎలా అర్థం కావాలి అని పిల్లరా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఈ మాటలు పిల్లరా దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాయి కదా, దేవుని యొక్క మనసు అయి ఉన్నది కదా. ఈ మనసు అర్థం కావాలంటే మనకు పిల్లరా దేవుడు అర్థం కావాలి. అసలు దేవుడు ఎవరో, దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఎంత స్థాయి నుంచి మన కోసం తన స్థాయిని ఎలా తగ్గించుకున్నాడో అర్థం కావాలి. లేదంటే అర్థం కాదు పిల్లలు. నిజం, మన మట్టి బుర్రతో మన మానవ మెదడుతో పిల్లరా దేవుణ్ణి ఆలోచించుకుంటే దేవుడు అర్థం కాదు. మనం ఏదో ఉంది బైబిల్లో ఏదో ఉంది అని పిల్లరా లోతుల్లోకి మన ఉద్దేశాలని తీసుకుని వచ్చి పెట్టితే పిల్లరా దేవుడు అర్థం కాదు. దేవుడు అర్థం కావాలంటే దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి అడగాలి. కాబట్టి పిల్లరా ఈనాడు సోషల్ మీడియాలో పిల్లరా నిజంగా దేవుడు అంటే అర్థం కాక అసలు దేవుడు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలో ఉన్న దేవుడు పిల్లరా ఎవరో అని తెలియక కొట్టిమిట్టిలు ఆడిపోతున్నారు తెలుసా. వారికి అర్థమైందే నిజమనుకుని, వారికి అర్థమైందే సత్యమని పిల్లరా ఈ యొక్క విశ్వాసుల యొక్క మనసులను చేర్చేవారుగా ఉన్నారు. కానీ పిల్లరా ఈ రాత్రి క్షమించండి, ఈ దినం పిల్లరా ఇప్పుడు ఈ ఆరాధనలో మనం దేవుడు ఎలాంటి వాడో కొద్దిగా తెలుసుకుందాం పిల్లరా. దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోవాలి మనం. ఎందుకంటే పిల్లరా దేవుడు అంటే మనం ఊహించుకున్నట్టుగా ఏదో పెద్ద సింహాసనం వేసుకుని ఆ సింహాసనం మీద కూర్చుని నువ్వు అలా చేయి, నువ్వు ఎలా చేయి, నువ్వు ఇది చేయి, అది చేయి అనేవాడు కాదు మన దేవుడు. అది చేయనేవాడు కాదు మన దేవుడు. మన దేవుడు పిల్లరా ఎవరమైతే తన సృష్టిగా తన పిల్లలుగా మనల్ని కన్నాడు, అలా కన్నా మనల్ని దేవుడు పిల్లరా కాపాడుకోవడానికి, అలా కన్నా మనల్ని మార్చుకోవడానికి పడిపోయేవాడే మన తండ్రి, మనల్ని కన్న తండ్రి. నిజం, మనల్ని కన్న తండ్రి అదే. కానీ తండ్రి అర్థం కాక తండ్రి అంటే ఇంతే అని పిల్లరా, ఇంతే అని మనం ఎక్కడో తండ్రిని వేరే ఉద్దేశంతో చూస్తున్నాం. కానీ తండ్రి అంటే ఇదిగో తన పిల్లల్ని కాపాడుకుని, తన పిల్లల్ని ఎంతగానో తన గర్భంలో ఎలాగైతే తల్లి పిల్లరా తన ఒడిలో బిడ్డని ఎలాగైతే కాపాడుకుంటుందో, ఎలా అయితే పోషించుకుంటుందో, ఎలా అయితే చూసుకుంటుందో అలాంటి వాడు మన తండ్రిని మనకు అర్థం కావాలి. అలాంటి వాడు మన తండ్రిని మనకు అర్థం కావాలి పిల్లలు. అందుకే దేవుడు మాట్లాడుతూ ఈ పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు అర్థం కావాలని అంటే మీరు నా జ్ఞానం ఏదైతే ఉందో, నేను పరలోకంలో ఉన్న నా జ్ఞానం అవును కానీ పిల్లలు దేవుడు జ్ఞానవంతుడు, శక్తివంతుడు, ఏదైనా ఏమైనా ఎలాగైనా చేయగలిగిన వాడు దేవుడు, మన దేవుడు. నిజం, ఏదైనా అసలు ఇది చేయలేడు అని అనడానికి లేదు పిల్లలు, ఇది చేయలేడు అని అనడానికి లేదు. ఏమైనా చేయగలిగిన శక్తివంతుడు మన తండ్రి, మనల్ని కన్న తండ్రి. అయితే ఈ కన్న తండ్రి పిల్లల ఎలాంటి వాడు అని మనం ఆలోచిస్తే
చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటుంది పిల్లరా. ఎందుకనంటే దేవునికి మనం తప్పిపోతామేమో అని భయం, తెలుసా? నిజం. దేవునికి మనం ఎక్కడా తప్పిపోతామేమో, ఈ లోకానికి వచ్చి లోకంలో పడిపోయి లోకపు ఆశలలో పడిపోయి మనం తప్పిపోతామేమో అని పిల్లరా భయపడిపోయి దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా రాయించి పెట్టాడో తెలుసా? ఈ మట్టి బుర్రకు అర్థమయ్యే విధంగా రాయించి పెట్టాడు. నిజం. ఈ మట్టి బుర్రకి అంటే తన శక్తిని, తన స్థాయిని, తన జ్ఞానాన్ని తగ్గించుకుని, తన స్థాయిని తగ్గించుకుని ఈ మట్టి బుర్ర ఏదైతే ఉందో ఈ బుర్రకు అర్థమయ్యే విధంగా తన గ్రంథాన్ని రాయించి పెట్టాడు. ఉదాహరణకి పిల్లరా, ఉదాహరణకి ఒక కోడి పిల్లరా తన రెక్కల క్రింద ఎలాగైతే తన పిల్లల్ని కాచుకుంటుందో, నేను అలా చూద్దాం రిఫరెన్స్ చూద్దాం పిల్లరా. లోకాసు వార్త చూద్దాం. మత్తయి సువార్త, లోకాసు వార్త 13వ అధ్యాయము పిల్లరా 34 వచనం. లోకాసు వార్త 13వ అధ్యాయము 34 వచనం. రెండో మాట చదవండమ్మా. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనినో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని ఉంటిని. పిల్లరా, యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఇది. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట. మరి నేను మిమ్మల్ని ఎలా కాచి కాపాడుతున్నానో తెలుసా? ఎలా కాపాడాలని ఆశపడుతున్నానో తెలుసా? ఒక కోడి ఇదిగో నీ కళ్ళ ముందు తిరుగుతుంది చూడు. ఒక కోడి, పిల్లల కోడి, ఏదైతే తల్లి కోడి అని పిలువబడుతుందో ఆ కోడి ఎలాగైతే తన పిల్లలను కాచి కాపాడుకుంటుందో రెక్కల క్రింద, నేను కూడా అలా మిమ్మల్ని కాచి కాపాడుతున్నాను. అలా కాపాడాలని ఆశ కూడా పడుతున్నాను. కానీ మీరు రావట్లేదు. అంటే పిల్లరా, ఇదిగో దేవుడు తన యొక్క స్థాయిని ఎలా తగ్గించుకున్నాడు చూసారా? ప్రకృతిని కలుగు చేశాడు పిల్లరా. 6 దినాలు ప్రకృతిని కలిగి చేశాడు. ఎలా కలిగి చేశాడు? లేని దాని నుంచి పిల్లరా ఇదిగో ఉన్న ఈ ప్రకృతిని కలిగి చేశాడు దేవుడు. ఈ ఉన్న ప్రకృతి నుంచి నా పిల్లలకు పాఠం నేర్పించాలి. ఈ ఉన్న ప్రకృతిలోనే జ్ఞానం పెట్టి, ఈ ఉన్న ప్రకృతి ద్వారానే నేను వారిని పరలోకానికి నడిపించుకోవాలి అని దేవుడు ఆశపడ్డాడు. అలా ఆశపడి దేవుడు పిల్లరా ఇదిగో ఒక కోడితో తననే పోల్చుకుంటున్నాడు చూసారా? ఒక కోడి పిల్లతో తనని పోల్చుకుంటున్నాడు. మరి ఒక కోడి ఎలా కాపాడిందో నేను కూడా అలాంటి వాడినే. తన పిల్లల్ని ఎలాగైతే ఒక కోడి తన రెక్కల క్రింద కాపాడుకుంటుందో నేను కూడా అలాంటి వాడినేరా. మీరు ఎక్కువగా ఊహించుకున్నా పర్వాలేదు, కానీ నేను అర్థం కావాలంటే ఒక కోడిని చూడండి, అర్థమవుతుంది. ఒక కోడిని అని అంటే పిల్లరా అసలు దేవుడు ఎక్కడా, కోడి ఎక్కడ? ఆలోచించండి. దేవుడు ఎక్కడా, కోడి ఎక్కడ పిల్లరా? అయినా దేవుడు మనకు అర్థం కావాలని, దేవుడు రాయించిన ఈ గ్రంథం అర్థం కావాలని పిల్లరా ఒక కోడితో పోల్చుకుంటున్నాడు. అలాగే ఇంకో మాట చూద్దాం పిల్లరా. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము పిల్లరా మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం. నిజమైన ద్రాక్షావల్లిని నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి ఎవరో? వ్యవసాయకుడు. క్రీస్తు మాట్లాడుతున్న మాట పిల్లరా. మనం రైతని చెప్పుకుంటామా పిల్లరా? మనం ఉద్యోగం చేస్తున్న ఉద్యోగం ఏదైతే ఉందో ఆ ఉద్యోగాన్ని చెప్పుకోవడానికి మనం ఇష్టపడతాం, కానీ రైతుని చెప్పుకోవడానికి ఇష్టపడమా? కానీ ప్రభువు చెబుతున్నారు నా తండ్రి వ్యవసాయకుడు అంటే పిల్లరా దేవుడు ఏ ఉద్దేశంతో చెబుతున్నాడో మనకి కావాలి. ఇది ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనలతో చెబుతున్నాడో మనకి గ్రంథం అర్థం కావాలి. లేకపోతే అర్థం కాదు పిల్లరా, అర్థం కాదు. మనం అపార్థం చేసుకుంటాం. ఈ దినాన్ని ఎలాగైతే అపార్థం చేసుకుంటున్నారో అలాగే మనం కూడా అపార్థం చేసేసుకుంటాం పరిశుద్ధ గ్రంథం. దేవుడు చెబుతున్నాడు నా తండ్రి వ్యవసాయకుడు. ఒక వ్యవసాయకుడు ఎలాగైతే తన యొక్క పంటను ఇదిగో శుభ్రపరుచుకుంటాడు, ఆ పంటను కాపాడుకోవడానికి ఇదిగో వ్యవసాయకుడు నీరు వేస్తాడు, ఇదిగో పెస్టిసైడ్స్ వేస్తాడు, కెమికల్స్ ఏవైతే కావాలో వాటన్నిటిని వేసి కొలుపు తీసి ఎలాగైతే పారవేస్తాడో అలాంటి వాడిని నేను కూడా, అలాంటి వాడే నా మన తండ్రి కూడా అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. అలాగే ఇంకొక ఉదాహరణ చూద్దాం పిల్లలు. మత్తయి సువార్త, ఇదే మత్తయి సువార్త పిల్లరా 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము పిల్లరా 31వ వచనం చూద్దాం ఒకసారి. 32 చూద్దాం పిల్లరా. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరచును. ఎలా వేరుపరుస్తాడంట? ఒక గొర్రెలో కాపరి ఎలాగైతే ఉంటాడో పిల్లలు అలాగే ఉన్నాడంట. ఎవరో? క్రీస్తు వచ్చే ముందు రెండవ రాకడ గురించి ఇది మాట్లాడుతుంది. రెండవ రాకడ గురించి అంటే క్రీస్తు మరణించి
మరణించి పిల్లరా మరలా తిరిగి ఎప్పుడైతే వస్తున్నారో ఆ సందర్భం మాట్లాడుతున్నారు. నేను ఎలా ఉంటానో తెలిసినప్పుడు ఒక గొర్రెల కాపరిలా నేను ఉంటాను అని అంటే గొర్రెల వాడేనా? నిజంగా కాదు. కానీ పిల్లరా మనకు అర్థం కావడానికి మన మట్టి బుర్ర ఏదైతే మన మానవ మేధస్సు ఉందో ఈ మేధస్సుకు అర్థం కావడానికి దేవుడు తన స్థాయిని తగ్గించుకున్నాడు. తన స్థాయిని తగ్గించుకుని నేను గొర్రెల వాడిని, గొర్రెల కాపరిని, నేను వ్యవసాయకుడిని, నేను ఒక కోడి పిల్లని, నేను ఒక కోడి తల్లి ఎలా అయితే పిల్లల తల్లి ఎలాగైతే కాపాడుకుంటుందో అలాంటి వాడిని అంటే పిల్లరా మనకి గ్రంథం అర్థం కావాలంటే దేవుడు అర్థం కావాలి. నిజం ఈ గ్రంథం ఏదైతే ఉందో అది అర్థం కావాలంటే దేవుడు మనసు అర్థం కావాలి. స్పష్టంగా దేవుడు ఎవరో తెలియాలి మనకి. దేవుడు ఎలాంటి వాడో తెలియకపోతే అర్థం కాదు. మనం ఏదో ఉన్నది కదా, దీనిలో ఏదో ఉందని ఇలా మనం పట్టి ఆలోచించి బుర్ర చింపుకొని అంత ఆలోచించాల్సిన అవసరం ఎందుకు తెలుసా? ఎందుకనంటే పిల్లరా ఈ దినం అలాగే సోషల్ మీడియాలో ఏదో ఉంది, దీనిలో ఏదో ఉందని పిల్లరా ఏదో తెచ్చేసి లేనిది మన మట్టి బుర్రతో ఆలోచించి లేనిది తీసుకొచ్చి పిల్లరా దేవుడు అంటే ఇది కాదు, దేవుడు ఏదో అని చెప్తున్నారు. ఏదైతే సత్యమో వచ్చేసిందో, ఏదైతే సత్యం సర్వసత్యం పిల్లరా వచ్చేసిందో దాని గురించి కూడా ఒక మాట చూడండి. లోకసువార్త పిల్లరా 7వ అధ్యాయమా, లోకసువార్త 7వ అధ్యాయము పిల్లరా 8వ అధ్యాయం పిల్లరా 8వ అధ్యాయము 18వ వచనం చదవండి. 17 వచనం 17 వచనం చదవండి. తేటపరచబడిన రహస్యమేది లేదు, తెలియజేయబడకయు బయలుపడకయు ఉండు మరుగైనది ఏది లేదు. ఏమీ లేదంటే పిల్లరా చెప్పలేని రహస్యం అంటూ ఇది క్రొత్త నిబంధనలో లేదు. మరుగైనది ఏది లేదు. మనకి ఏది కావాలన్నా, దేవుని గురించి జ్ఞానం అర్థం కావాలన్నా, దేవుడు ఎవరో తెలియాలన్నా పిల్లరా మనం ఎవరిని నమ్మవలసిన అవసరం లేదు. అసలు మనుషుల మాటలు నమ్మితే అలాగే ఉంటుంది పిల్లరా. మనుషుల మాటలు నమ్మితే దేవుడు నలుగురు అంటాడో లేదా ముగ్గురు అంటాడో లేదంటే ఇదిగో 100 మంది అంటాడు దేవుడు. మనుషుల మాటలు నమ్మితే, మనుషుల మాటలు నమ్మమా పిల్లరా ఖచ్చితంగా మనం మోసపోతాం. ఖచ్చితంగా మనుషుల మాటలు కాదు, దేవుడు తెలియాలి మనకి ఎవరు. ఈ దివనం పిల్లరా దేవుడు ఖచ్చితంగా తెలుసుకునే మనం వెళ్ళాలి. ఎందుకనంటే ఈనాడు పిల్లరా మన మనసులు కూడా ఆ వాక్యాలు వింటుంటే నిజంగా ఎవరైతే దేవుడు పిల్లరా ముగ్గురు అంటున్నారో, దేవుడు ఇదిగో నిత్యుడే, దేవుడు నిత్యుడే, అయితే దేవునితో ఉన్న క్రీస్తు నిత్యుడని, పరిశుద్ధాత్ముడు నిత్యుడని ఎవరైతే అంటున్నారో, లేదా దేవుడే తన యొక్క ఉనికిని తెలియజేయడానికి క్రీస్తుగా వచ్చేసాడు, మరలా పరిశుద్ధాత్ముడుగా వచ్చేసాడు, ఒక్కడే ఇన్ని నాటకాలు ఆడాడు అని ఎవరైతే అంటున్నారో పిల్లరా వారికి మనం అర్థం కావాలి. బైబిల్ మనకు అర్థం కావాలి. మనం పిల్లరా వారి మాటలు విని మోసపోకూడదని మనం వారి మాటలు విని మోసపోకూడదని. ఎందుకంటే పిల్లరా మరుగైనది ఏదీ లేదు, అన్ని తేటపరచబడ్డాయి పరిశుద్ధ గ్రంథంలో. ఇలా తేటపరచబడిన పరిశుద్ధ గ్రంథంలో ఏం చూసామో ఇప్పటి వరకు మనం ఏం చూసాం? దేవుడు తన స్థాయిని తగ్గించుకుంటాం చూసామా లేదా? తన మేధస్సును తగ్గించుకుని ఈ మేధస్సుకు ఏదైతే మానవ మేధస్సు 6 అడుగుల మేధస్సు ఉంది కదా, ఈ యొక్క హృదయం ఏదైతే ఉందో దీనికి అర్థం కావడానికి దేవుడు తన స్థాయిని తగ్గించుకున్నాడా లేదా? తగ్గించుకున్నాడు. అంటే ఇలా దేవుడు తన యొక్క మనసు మనకి తెలియచేయడానికి, నేను ఎవరనో, నేను ఎలాంటి వాడనో అని తన ఉనికిని తెలియజేయడానికి ఏం చేశాడో తెలుసా? తను తగ్గించుకున్నాడు. దేవుడు తగ్గించుకుని దేవుడు చెబుతున్న మాట్లాడుతున్న మాటలు, నేను ఇదిగో వ్యవసాయకుడిని, నేను గొర్రెల వాడిని, నేను ఒక కోడి ఎలాగైతే తన రెక్కల క్రింద పిల్లలను కాచి కాపాడుతుందో అలాంటి వాడిని, ఒక బాధ్యత గల ఇదిగో ఒక తండ్రిని, ఒక బాధ్యత గల తల్లిని, ఇదిగో నేను ఒక బాధ్యత గల సహోదరుని, నేను ఎలా అనుకున్నా కానీ నేను బాధ్యత ఉన్నవాడు. పిల్లరా ఎవరైతే పిల్లరా వ్యవసాయకుడు ఉన్నాడో బాధ్యతగా ఉంటాడో లేదా? ఖచ్చితంగా ఉంటాడు. గొర్రెల కాపరి పిల్లలు ఎలా ఉంటాడో బాధ్యతగా ఉంటాడో లేదా? బాధ్యతగా ఉంటాడు. అని అంటే దేవుడు ఒక బాధ్యత కలిగిన వాడిని, నేను తన పిల్లల పట్ల మనం తన పిల్లలం కదా, మనం పిల్లలమైన మన పట్ల బాధ్యత కలిగిన వాడిని అని తెలియచేయడానికి ఇన్ని మాటలు మాట్లాడుతున్నట్టు చూసారా దేవుడు? ఒకవేళ నిజంగా ఆలోచించండి పిల్లరా, ఒకవేళ బాధ్యత లేని వాడైతే మన తండ్రి, నిజంగా దేవుడే పిల్లరా, నిజంగా దేవుడే, పరలోకంలో ఉన్న దేవుడే, ఒకవేళ ఆ దేవుడే యేసుక్రీస్తు వారిలా రావాలనుకోండి పిల్లరా, ఒరే నేనే యేసులా వస్తానని పిల్లరా ఖచ్చితంగా రాయించి పెడతాడు తెలుసా? దేవుడు అలాంటి వాడు పిల్లరా మన దేవుడు. నిజం
మన దేవుడు ఎలాంటి వాడు అంటే, ఇదిగో నేనే మరలా యేసులా వస్తాను, నేనే మరలా పరిశుద్ధాత్మలో వస్తాను, నేను మిమ్మల్ని విడిచిపెడతాను, నాకు ఇష్టం లేనిచో నేను ఎలా వస్తానో తెలుసా, నేను ఒకప్పుడు యెహోవాలా ఉన్న నేనే మరలా యేసులా వస్తాను, యేసులా ఉన్న నేనే మరణించి మరలా తిరిగి లేచి 3 దినములైన తర్వాత మరలా ఇదిగో ఎలాగైతే పరిశుద్ధాత్మని పంపుతాను నేనే వస్తాను రాని దేవుడు స్వయంగా రాయించి పెడతాడు పిల్లరా. నిజం. ఒకవేళ నిజంగా పిల్లరా దేవుడే ముగ్గురుగా ఉన్నాడు, లేదంటే దేవుడు పిల్లరా ఏకత్వంలో ఉన్నాడు అనుకోండి, దేవుడు చెబుతాడు పిల్లరా, చెప్పకుండా ఉండడు. మనకి మరుగైనది ఏది ఇదిగో మనకి దాచిపెట్టడు దేవుడు. ప్రతిదీ స్పష్టంగా వచనం చెప్పేవాడు మన కన్న తండ్రి. ఎందుకంటే పిల్లరా దేవుడికి భయం అని చెప్పాను కదా, మనం తప్పిపోతామని భయం దేవుడికి. మనం ఎక్కడ మిస్ అయిపోతామో, నా పిల్లలను ఇదిగో ఈ వాక్యాన్ని అపార్థం చేసేసుకుని ఎలా మిస్ అయిపోతారని పిల్లరా భయం తెలుసా దేవుడికి. అందుకే పిల్లరా యేసు క్రీస్తు వారి గురించి ఏమని రాయించి పెట్టాడో తెలుసా, నా కుమారుడు అని రాయించి పెట్టాడు దేవుడు. ఏమని రాయించి పెట్టాడు? నా కుమారుడు అని మాత్రమే ఎందుకు రాయించి పెట్టాడు? ఒకవేళ కుమారుడు కాకుండా పిల్లరా అక్కడే దేవుని దగ్గర ఉండేవాడు అనుకోండి, అక్కడే దేవుని దగ్గర పిల్లరా నిత్యము పిల్లరా ఒక పుట్టుక లేనివాడుగా ఉన్నాడు అనుకోండి, అదే రాయించి పెడతాడు పిల్లరా. అదే ఇదిగో మరుగైనది మనం ఏది దాచిపెట్టకూడదు. ఎందుకనంటే వారు మట్టి బుర్రలతో ఉంటారు కదా, వారు ఏదేదో ఆలోచించేస్తారు. కాబట్టి మనం వారికి అవకాశం ఇవ్వకూడదు, ఏది పడితే అది ఆలోచించడానికి అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి మనం ఏం చేయాలనంటే మనం ఇదిగో ఒకవేళ ముగ్గురము నిత్యులుగా ఉన్నామా అదే రాయించి పెడదాం. ఎందుకు వేరే విధంగా రాయించి పెట్టడం ఎందుకు? వారు ఆలోచించే జ్ఞానం కాకుండా ఇదిగో వారికి ఒక వచనంలో చెప్పేద్దాం అని పిల్లరా తప్పిపోకుండా రాయించి పెడతాడు తెలుసా దేవుడు. మన దేవుడు. నిజం. ఒకవేళ దేవుడే పిల్లరా ఒక్కడే దేవుడు పిల్లరా ఇదిగో 2000 సంవత్సరాల క్రితం ఎలాగైతే క్రీస్తు వచ్చారో అలా నేను వస్తాను అనుకోండి పిల్లరా, దేవుడే రాయించి పెడతాడు పిల్లరా. కన్యక గర్భవతి ఇదిగో నన్నే కంటది, కుమారుని కాదు నన్నే కంటది, నేనే కన్యక గర్భంలో నేనే వస్తానని దేవుడు పిల్లరా స్పష్టంగా రాయించి పెట్టేస్తాడు తెలుసా. అది మన దేవుడు. నిజం. అది దేవుడి మనసు పిల్లరా. ఎందుకంటే తప్పిపోవడం ఇష్టం లేదు దేవునికి. ఎందుకనంటే పిల్లరా దేవునికి తప్పిపోవడం ఎందుకు ఇష్టం లేదో తెలుసా? ఎందుకో తెలుసా? మనమంటే పిచ్చి ప్రేమ పిల్లరా, పిచ్చి ప్రేమ. మనంత ప్రేమ ఉన్నప్పుడు పిల్లరా తల్లిదండ్రులు ప్రేమగా ఉంటారు పిల్లల పట్ల, అవునా? ఇంత ప్రేమగా ఉన్న తల్లిదండ్రులు పిల్లరా ఎలా చూసుకుంటారు పిల్లల్ని? వారి కోసం ఎంత ధన నిధులు దాచిపెడతారో. ఒకవేళ దాచిపెట్టి వారికి కాకుండా ఏమైనా చేస్తారా? దానిని కాదు కదా, వారి కోసమే దాచిపెడతారు. అలాగే పరలోకాన్ని దాచిపెట్టాడు దేవుడు ఎవరి కోసం? తన పిల్లలమైన మన కోసం. మరి మన కోసం దాచిపెట్టిన పరలోకం మనకు కాకుండా చేయాలని దేవుడికి ఏమైనా ఉంటుందా? ఇలాంటి వచనాలు ఏమైనా పెట్టి లేదు కదా. దేవుడు పిల్లగా ఎంతో స్పష్టంగా అర్థమయ్యేవాడు మనకి. దేవుడు అర్థం కావాలి మనకి. వాక్యం అర్థం కావాలంటే దేవుడు అర్థం కావాలి పిల్లగా. నిజంగా దేవుడు అర్థం కాకపోతే మనకి వాక్యం అనేది అర్థం కాదు. వాక్యం అనేది స్పష్టంగా అర్థం కాదు పిల్లగా. దేవుడు మనసు అర్థం కావాలి. అసలు దేవుడు ఎలాంటి వాడో ఒక వచనం చూద్దాం పిల్లగా. నిజంగా దేవుడు అసలు ఎలాంటి వాడు, తన స్థాయిని ఎలా వదులుకుంటాడో, తన స్థానాన్ని ఎలా వదులుకుంటాడో మనకు చూస్తే ఆశ్చర్యపోవాలి మనం. నిజంగా ప్రకటన గ్రంథం చూద్దాం పిల్లలు. ప్రకటన గ్రంథం పిల్లరా 3వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. ఇక్కడ మాట్లాడుతుంది పిల్లరా యేసు క్రీస్తు వారు మాట్లాడుతుంది. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా తండ్రి సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదును. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు పిల్లరా, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. భూమి మీదకి వచ్చి మన కోసం కష్టపడి, మన కోసం పిల్లరా ఇదిగో తన ప్రాణాన్ని పెట్టి, ఇదిగో ఎంతసేపు తండ్రి 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 అని పిల్లరా ఎవరైతే తండ్రి ఉన్నాడో పరలోకంలో ఆ తండ్రి కోసం పిల్లరా కష్టపడి సిలువ వేయబడిన ఆ క్రీస్తే మాట్లాడుతున్నారు. జయించిన క్రీస్తు మాట్లాడుతున్నారు. అపవాదిని జయించిన క్రీస్తు మాట్లాడుతున్నారు. ఏమని? నేను జయించి నా తండ్రి సింహాసనం ముందు ఎలాగైతే కూర్చున్నానో ఇదిగో అలాగే ఎవడైతే జయిస్తాడో, ఎవడైతే అపవాదిని ఎదిరిస్తాడో వాడు కూడా తండ్రి సింహాసనం మీద కూర్చునే అవకాశాన్ని నేను ఇస్తాను అని అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు కదా. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి అపవాదిని జయించి వెళ్ళినప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? ఒరే నాన్న, ఈ కుర్చీ నాది కాదు, ఇక్కడ కూర్చోవలసింది నువ్వు అసలు ఏంట్రా నా కోసం, ఏంటి కష్టం, ఏంటి ఆ సిలువ వేయబడడం ఏంటి, ఉమ్ములు వేయించుకోవడం ఏంటి, ముళ్ళ కిరీటం ఏంటి, నువ్వు అసలు ఏంటి, నేనంతే ఏంట్రా నీకు ఎంత ప్రేమ,
ఏంటి ఎంత ప్రేమ? అసలు ఏంట్రా నువ్వు ఎలా కష్టపడి ఇంతగా రక్తాలు చిందించి నా కోసం ఇంతగా కష్టపడ్డావు కదా, ఇది వద్దు, ఈ కుర్చీలో నువ్వు కూర్చో అనే పిల్లరా. అలాంటి మనస్తత్వం కలిగిన వాడు మన దేవుడు పిల్లరా. అలాంటి అంటే దేవుని మనసు అర్థం కావాలి మనకి, దేవుడు ఆలోచనలో మనకు అర్థం కావాలి పిల్లరా, నిజం. లేదంటే మనం ఎలా అర్థం చేసుకుంటామంటే దేవుడు అంటే ఒక సింహాసనంలో అలా కూర్చుని ఇదిగో ఏదో అది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి అని పిల్లరా చెప్పేవాడుగా మనం అనుకుంటాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఇప్పుడు ప్రతి నిమిషం మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు దేవుడు. ప్రతి నిమిషం నా పిల్లలు ఒకవేళ మనం దేవుడి కోసం పిల్లరా, దేవుని ప్రజల కోసం గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఊరుకుంటాన్నాడు పిల్లరా. దేవుడు ఊరుకుంటాన్నాడా? అసలు ఊరుకొని నేను జ్ఞాపకం పెట్టుకుంటాను. నువ్వు ఇచ్చావో ఇవ్వలేదు, నువ్వు మర్చిపోయి ఉండొచ్చేమో. నేను జ్ఞాపకం పెట్టుకుని వాడికి తగిన ప్రతిఫలాన్ని నేను ఇస్తానని దేవుడు చిన్న వాటిని ఎంతగా జ్ఞాపకం పెట్టుకుంటున్నాడంటే, మరి యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశాడు పిల్లరా? యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశారు? ప్రాణం పెట్టేశారు. దేవుని కోసం ప్రాణం పెట్టేశారు. మరి ప్రాణం పెట్టిన క్రీస్తు, పాపము చేయకుండా ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా? మరి లేని వట్టి వారినైనా ఆ క్రీస్తే కనబడుతుంటే మరి క్రీస్తుకి సింహాసనం ఇవ్వకుండా ఏమిస్తాడు పిల్లరా? సింహాసనం ఇవ్వకుండా ఏమిస్తాడు? ఎవరైనా నా సింహాసనం నీది, నువ్వు జయించావు కదా, జయించినందుకు ఇదిగో ఈ సింహాసనంలో నువ్వు కూర్చో అని పిల్లరా. ఇదిగో దేవుడు ఉన్నత స్థాయిలో ఉండి ఆ ఉన్నత స్థాయిలో ఉన్న దేవుడు పిల్లరా ఇదిగో క్రీస్తుకి ఆ సింహాసనం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మనం కూడా ఒకవేళ నిజంగా మనం కూడా పిల్లరా యేసు క్రీస్తు వారి వలె మనం కూడా ఈ భూమి మీద అలాగే బ్రతికి మరణించమా? దేవుడు ఊరుకోడు పిల్లరా, మనలో కూడా ఊరుకోడు. మరే నువ్వు కూర్చో, ఏంటి ఈ కష్టం, ఏంటి నువ్వు పడిన కష్టం ఏంటి? ఇది అసలు తల్లిదండ్రులను లెక్క చేయలేదు, బంధువులను లెక్క చేయలేదు, అసలు ఎవరిని లెక్క చేయకుండా ఏంటి నా పనిలో నువ్వేంటి ఎంతగా ఆరాట పడిపోయావు, అసలు ఏంటి నువ్వేంటి అని దేవుడు తన స్థానాన్ని ఇస్తాడు తెలుసా? అది దేవుడు అదే పిల్లరా దేవుడు. అంతేకాని దేవుడు అంటే పిల్లరా ఒక 3 ఉంటామో, ఒక 4 ఉంటామో, ఒక 50 మంది ఉంటామో, ఏంటిది? దేవుడు ఏమైనా ఎలా ఉన్నాడా పిల్లరా? ఏంటి అసలు? లేదంటే దేవుడు ఒకవేళ నాటకం వేస్తూ పిల్లరా ఇదిగో నేను ఎలా వస్తానో, నేను ఇంకో వేషం మార్చి వస్తాను, ఏంటిది? దేవుడు కాదు పిల్లరా, దేవుడు కాదు. దేవుడు ఒక్కడే.